నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం నిన్న ఒక పెద్ద ప్రెస్ రిలీజు చాలా గంభీరంగా రాసి మరీ రిలీజ్ చేసింది. జడ్జి శ్రీనివాస్ రెడ్డి గారి మీద అనుచితంగా ట్రోల్స్ చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలి. ఆ నోటీస్ మీరు చూడొచ్చు కూడా, అదే ఆ ప్రెస్ రిలీజ్ మీరు చూడొచ్చు. సో ఇంతవరకు మీరేం రెస్పాండ్ కాల పార్టీ దీని మీద? అంటే నిదానంగా ఏమైనా ఆలోచించి చర్యలు తీసుకునే అవకాశం ఉందా? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 99 వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అది యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే ట్రోల్ చేశారో, ఎవరైతే ట్రోల్ చేశారో అది చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఒక రోజు లేట్ అయినా కూడా తెలుగుదేశం పార్టీ కానీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసే పని ఉండదు. లాస్ట్ 5 సంవత్సరాలలో మనం చూసాం ఎంతమంది జడ్జీలని ట్రోల్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లను ట్రోల్ చేశారు, అమరావతిని గురించి తీర్పు ఇచ్చినటువంటి వాళ్ళని ట్రోల్ చేశారు. వాళ్ళు అన్ని ట్రోల్ చేసినా కూడా ఎవరు పట్టించుకోవాలా, వాళ్ళని ఆ పార్టీ నాయకుల్ని ఎవరు పట్టించుకోవాలా, ఆ పార్టీ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు లేవు. ఏకంగా ఫేస్బుక్ లో కూడా ఏమది ప్రధాన జడ్జి గారి మీద కూడా ట్రోల్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా ట్రోల్ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఎవరు ఏది చేసినా దాన్ని సమర్థించే పరిస్థితి అయితే ఉండదు. జడ్జీలు వాళ్ళకు ఉండేటువంటి లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి. జడ్జీల మీద ట్రోల్ చేస్తే, అంటే జడ్జీల మీదనే కాదు, సామాన్య నాయకుల మీద కూడా విచిత్రంగా ట్రోల్ చేసే వాళ్ళని కూడా మనం వదల్లా. మా పార్టీ కార్యకర్త అయినా కూడా భారతమ్మ గారి మీద ఏదో ట్రోల్ చేశారని చెప్పి వెంటనే తీసి పక్కన పడేసి లోపలేశారు. ఇంతవరకు బెయిల్ లేదు, ఏమీ లేదు, లోపలే కూడా ఉన్నాడు. ఇంతవరకు బయట కూడా రాల కిరణ్ అనే అతను కూడా. కాబట్టి జడ్జీల మీద ట్రోల్ చేసినటువంటి వారిని ఖచ్చితంగా శిక్షిస్తారు. దాన్ని ఒక నివేదిక కోరారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకుంటారు, దాంట్లో నో డౌట్. నిన్న డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ కూటమిలో అందరూ సమానమే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదని మెత్తగా చురకలేశారు మీకు. అంటే యూ కెనాట్ బుల్డోజ్ ది అదర్ పార్టీస్, తెలుగుదేశం కెనాట్ బుల్డోజ్ ది అదర్ పార్టీస్ అనే పద్ధతిలో ఆయన సౌమ్యంగా చెప్పారు. ఏంటి నిజంగా ఇప్పుడు మీరు తీసుకుంటున్న డెసిషన్స్ క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు, అవన్నీ చర్చించే తీసుకుంటున్నారా? ఇప్పుడు మన ఏదో 1000 అడుగుల గొయ్యి తీయటం, అది మీ ఒక్క పార్టీ నిర్ణయమా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం గొయ్యి తీస్తున్నారు కదా, అది కూటమి పార్టీల నిర్ణయమా? సార్, ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడు ఏ విధంగా మాట్లాడారో ఆ విధంగా క్లియర్ గా మాట్లాడారు. కొంతమంది రంధ్రాన్వేషణ చేసేటువంటి రాజకీయ పార్టీ నాయకులకు, అది ఏ పార్టీ నాయకుడైనా కానీ, నేను ఒక పార్టీ అని నేను చెప్పట్లే, అది ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా సరే రంధ్రాన్వేషణ చేసి దీంట్లో ఏదో బొక్కలు ఉన్నాయి ఈ కూటమిలో, ఈ బొక్కలు కనిపెడదాం, ఈ బొక్కల్ని ఇంకొంచెం పెద్ద చేద్దాం అనుకునేటువంటి కొంతమంది రాజకీయ పార్టీ నాయకులకు చెంప చిల్లు అనిపించే విధంగా ఆయన మాట్లాడినటువంటి ప్రసంగం ఇది. చెప్పకనే చెప్పారు. దాంతో పాటు ఆయన క్లియర్ గా చెప్పాడు, నాకు పార్టీ కాదు, కూటమి కాదు, ప్రజలే నాకు ఇంపార్టెంట్, ప్రజల కోసమే నేను పనిచేస్తాను అని చెప్పి క్లియర్ గా మాట్లాడారు. అదే విధంగా ఇంకో మాట కూడా క్లియర్ గా మాట్లాడారు. బీజేపీకి జేజేలు కొట్టకపోతే కూటమి లేదనే మాట కూడా చెప్పారు. అదే చెప్తా సార్, అన్ని చెప్తా, 1 by 1. ఇంకొక మాట కూడా మాట్లాడాడు. ఈరోజు బీజేపీకి జేజేలు అని కాదు ఆయన మాట్లాడింది, బీజేపీ అండదండలు కూడా మనకు ఉండాలి. బీజేపీ అండదండలు కూడా మనకు ఎందుకు ఉండాలి అంటే, ఈ రాష్ట్రం ఛిద్రమైపోయింది, ఆర్థికంగా ఈ రాష్ట్రం ఛిద్రమైపోయింది. ఛిద్రమైపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ మనం రూట్ లెవెల్ నుండి డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక దీంట్లో పెట్టాలి అంటే, గాడిలో పెట్టాలి అంటే బీజేపీ సపోర్ట్ కూడా మనకు కావాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండేటప్పుడే ఈ రాష్ట్రం ముందుకు పోగలుగుతుంది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం. ఆ 10 లక్షల కోట్ల అప్పు తీర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలి అంటే ఒక రాజకీయ పరిణతి చెందినటువంటి నాయకుడు కూడా కావాలి. అసెంబ్లీలో చెప్పిన లెక్క వేరే ఉంది, 10 లక్షలు కాదే. ఆయనది కరెక్టా, మీది కరెక్టా, లేకపోతే మీరు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నది కరెక్టా? ఈ 3 ఉన్నాయి. ఇప్పుడు ఏది ప్రామాణికంగా తీసుకుందాం మనం? ఇప్పుడు
ఇప్పటి వరకు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళింది పార్టీ, గత ప్రభుత్వం. ఆ 10 లక్షల కోట్ల అప్పులు తీర్చుకోవాలా, అభివృద్ధి సంక్షేమాలు ఇవ్వాలా, ఇవన్నీ చేయాలంటే సమర్థుడైనటువంటి నాయకుడు కావాలి. అది చంద్రబాబు గారి వల్లనే సాధ్యం. చంద్రబాబు గారి లిమిట్ ఏది, నా లిమిట్ ఏది అనేది మాకు తెలుసు. మా ఇద్దరికి మా లిమిట్స్ తెలుసు కాబట్టి కింద ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఏదో మాట్లాడుతూ ఉంటారు, అవన్నిటిని కూడా మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఏదో మాట్లాడారు. మీ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చూస్తేనే వాళ్ళ మామూలుగా వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది. ఆయన అసలు ఈయన ప్రజెన్స్నే తట్టుకోలేకపోతున్నాడు జనార్దన్ గారు, దామచర్ల జనార్దన్ గారు. వాస్తవా కాదా? ఇప్పుడు నేనేమంటానంటే కొన్ని దగ్గరలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అదే కదా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కదా నిన్న మాట్లాడారు. అన్ని ఒక విధంగా ఉండవు, రకరకాల ఆలోచనలు రకరకాలు ఉంటాయి. కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం అందరూ కూడా కలిసి ముందుకు పోవాలా. 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు